ఏం ఏం చూస్తున్నామ్మా? ఏం చూస్తున్నా? వాన పడుతుంది. వీడియోస్ పెట్టి 2 రోజులు అవుతుంది. అరే సబ్బు మొత్తం తడిచిపోయింది వానలో. నైట్ మేము పైన అయితే కొనుక్కున్నాము. 4 స్టార్ట్ అయింది వర్షం. ఇక లోపలికి వచ్చి కొనుక్కోలేదు, ఏం లేదు. ఇక ఇట్లాగ పడతానే ఉంది. సడన్గా పడింది, అసలు పరిగెత్తకుండా వచ్చిన దుప్పట్లన్నీ తడిచిపోయినాయి. ఇవన్నీ మంచం తడిచిపోయింది. మంచం తడిచిపోయిందని ఇక సోఫా దివాన్ కాట్ వేసుకొని అయితే కొనుక్కున్నాం. నిన్న కొత్తగా కనకాంబరాలు మొక్కలు అయితే నాటాము. అంటే అమ్మ ముఠాలో వచ్చాము. ఒక ఆమె అయితే కనకాంబరం మొక్కలు అయితే ఇచ్చింది. బయట కొంచెం వాన తగ్గినా చూపిస్తా. టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా, కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే అయితే వెళ్ళాము. అందుకని అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ఏంది లేకలే అక్కడి నుంచి 4ంటికి లేచా, పనుకోలేదుగా. బొప్పాయికి 30 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు. జాంకాయలు నువ్వు దాన్ని ఆడబడేసావు. ఇరిగిపోతుంది నీకు తేవాలి నువ్వు. వర్షంలో కూడా అమ్ముకుంటున్నారు చూసారా. ఇట్లే ఇట్లా కావాలి. రాలా టిఫిన్ చేయడానికి కూడా లేవు. అందుకని కదా తీసుకొని వస్తుంది. పాత బట్టలే ఉండవు మన కాడ. బట్టలేవు లేవులే. ఏమని చెప్పాం మేడం, మమ్మీ కూడా ఇంటి వల్ల చెప్పు. లేవంట బట్టలు. వీళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది. వాళ్ళు అడిగినంత ఇవ్వాలంట, 50 రూపాయలు ఇవ్వాలంట, లేకపోతే బట్టలు ఇవ్వాలంట. ఎంతసేపు నుంచో పెట్టావాళ్ళు. ఇప్పుడు దాకా ఎతకట్లా బట్టలు ఏమైనా ఉన్నాయేమో అని. ఇచ్చింది తీసుకోవాలి, ఉన్నంత వరకు ఇస్తారు ఎవరైనా. ఇదిగోండి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మళ్ళీ. వాళ్ళు ఏమి అంతే మరి. మొన్న నువ్వు పాటలు పాడావు కదా, నీ పక్కన ఎవరు పాటలు పాడుతారు కామెంట్ చేస్తున్నారు. చాలమ్మా, ఎందుకు పటానికి చాలమ్మా, ఇది అన్నం అయింది. ఏమిదా చాలే పోలే, అది సట్టిగా కడుక్కో కొంచెమే. చాలు చాలులే, ఒక రోజులో అయిపోగొడతాం అనుకుంటానే. ఇదిగో నిన్నే నాటింది ఇది కనకాంబరం చెట్లు. ఇక్కడ ఇక్కడ
ఇక్కడ ఈ పిచ్చి చెట్లు ఉన్నాయి, మొత్తం వంగ చెట్లు. మొన్న కోసి అంటే మొత్తం వంకాయ కోసి ఇక్కడైతే వేసాను. వంకాయ కోసి ఇక్కడ వేస్తే మొత్తం విత్తనాలు పడి చూడండి ఎట్లా వచ్చినాయో. ఒక టమాటా, ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు, బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చారు. ఎక్కువ శాతం అయితే తిన్ను బయట, ఎందుకు మనీ వేస్ట్ చేయటం, ఒకేసారి అన్నం తినొచ్చు కదా అని. ఈరోజు బాగాలేదు కొంచెం, అందుకని చెప్పేసి నేను టిఫిన్ అయితే తెప్పించుకొని కొంచెం ఉంది. దీంట్లోకి ఏం చట్నీ ఇచ్చారు, ఉంది చట్నీ. ఓపెన్ చేద్దాం. ఇది బయట నుంచి తీసుకొచ్చిన టిఫిన్ మాత్రం తీసుకొచ్చిన వెంటనే తినాలి, లేకపోతే అస్సలు బాగోదు. వేడి మీద తినాలి, చల్లకపోతే మాత్రం అది అలాంటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఆరిపోయిన తర్వాత. చట్నీ కానీ అట్టు కానీ సూపర్ ఉంది. ఈరోజు కర్రీ వచ్చేసి నేను టమోటా అంటే ఏం కూరగాయలు లేవు. నేను ఊరికి వెళ్ళానని చెప్పాను కదండి ఫంక్షన్కి. ఇక ఇంటికి వచ్చి చూస్తే ఏం లేవు. మా వాడికి అయితే మేము ఏదో ఒకటి అంటే కోడిగుడ్డు పొరటు కానీ ఏదో ఒకటి పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినేదాన్ని. కానీ మా మామయ్య కూడా ఉన్నారు కదా, ఇంకా అందుకని చెప్పి నేను కూర అయితే వండుతున్నాను. తనకి ఏది పడితే అది వేసి ఇవ్వలేను కదా. ఇక అందుకని చెప్పి టమాటా ఇంట్లో చూస్తేనేమో టమాటా ఉల్లగడ్డలు అయితే ఉన్నాయి, వాటితో కూర చేద్దామని టమాటా ఉల్లగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు మా ఊర్లో కానీ ఇక ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పాను కదా, వీడియో పెట్టలేదు ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక వాళ్ళకైతే వీడియో పెడతానికి ఇష్టం లేదండి. ఇష్టం లేకుండా మనం ఫోర్స్ చేసి వీడియో అయితే పెట్టలేము కదా, అది మన ఫంక్షన్ కాదు కదా, మన ఇష్టం కాదు కదా. మన వీడియోస్ ఇప్పుడు నేను ఉన్నానంటే నేను కనిపిస్తున్నాను కాబట్టి నా ఇష్టం, అట్లాగా అది వాళ్ళ ఫంక్షన్ కాబట్టి వాళ్ళ ఇష్టం కదా. ఒకళ్ళ ఇష్టం. అందరికీ వీడియోస్లో యూట్యూబ్లో కనిపించడానికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు కదా, అందుకని చెప్పి నేను ఒకటేసారి నా వీడియోస్ చాలామంది చూస్తారు, అందుకని చెప్పి వీడియోస్లోనే చెప్తున్నాను. ఇంక మా అత్తయ్య అయితే అక్కడే ఉంది, ఇంకా రాలేదు. మొన్న అయితే అయిపోయింది ఫంక్షన్, ఇది 3వ రోజు. ఇప్పుడు కామన్ అయిపోయిందండి యూట్యూబ్ వచ్చేసి, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అయితే తీస్తున్నారు. అంటే నేను చూస్తున్నా కదా, అంటే నేను ఎక్కువ శాతం యూట్యూబే చూస్తాను. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏమీ వాడిన అసలు. ఎక్కువ శాతం ఇక నేను వాట్సాప్ స్టేటస్లు కూడా నేను అసలు పెట్టిన. ఎక్కువ శాతం నేను యూట్యూబ్ చూస్తాను. యూట్యూబ్లో వీడియోస్ చేయటం కానీ, ఇక తీసిన వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయటం కానీ ఇదే నా పని. ఇక వేరే పని అయితే చూసుకోను. ఇక యూట్యూబ్ ఎక్కువ చూస్తాను కాబట్టి దాంట్లో ఎక్కువ మంది యూట్యూబ్ అయితే చేస్తున్నారు. అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు. కొంతమంది కంటెంట్ బాగుంటే వెంటనే సక్సెస్ అవుతున్నారు, కొంతమంది టైం పడుతుంది. ఈ మధ్య ఏ వీడియోస్ పెట్టినా అంటే కరెక్ట్గా యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉందండి. ఎట్లాంటి వీడియోస్ పెడితే అట్లాంటి వీడియోస్ తీసుకోవట్లేదు, ఛానల్ డిలీట్ చేసేస్తుంది. కాబట్టి మనం వీడియోస్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూట్యూబ్ పాలసీస్ అయితే కరెక్ట్గా చదవాలండి. అది చదివిన తర్వాత మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఆల్రెడీ కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నాను నేను. మీలో చాలామంది కూడా మీ అత్తయ్యని చూపించలేదు, మీ మామయ్యని చూపించలేదు, వాళ్ళని చూపించలేదు, వీళ్ళని చూపించలేదు అని చెప్పి అంటున్నారు కదా. యూట్యూబ్ దీంట్లో వీడియోస్ లోకి రావడానికి ఇష్టం లేని వాళ్ళ వీడియోస్ అయితే నేనైతే తీనండి. నేను వాళ్ళని ఫోర్స్ కూడా చేయను. ఏదో ఒకసారి 2 సార్లు అడుగుతాను, వాళ్ళు సరే తీసుకో అంటే తీసుకుంటా, లేకపోతే వదిలేస్తా. నేను పెద్దగా పట్టించుకోను.
అందుకే అంటే నేను అందరితో పెద్దగా క్లోజ్గా ఉండను. నేను ఎట్లా ఉంటానంటే కొంచెం జోక్గా, అంటే ఇప్పుడు ఎలా అని చెప్పాలంటే మీకు అందరూ ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు బాగున్నారా ఇది అది అని చెప్పి ఒక ఫార్మాలిటీగా పలకరిస్తారు కదా. నాకు ఆ ఫార్మాలిటీస్ అంటే ఇష్టం ఉండదు. నార్మల్గా ఉంటాను. ఇక తప్పదు, వీళ్ళతో అట్లాగే ఉండాలి, వీళ్ళు మన రకం కాదు అని చెప్పి మనకు కొంతమంది చూస్తే అర్థమవుతుంది కదా. వాళ్ళతో మాత్రం కొంచెం ఇదిగా ఉంటాను కొంచెం సేపు. అందుకే నా ఫ్రెండ్స్లో కూడా ఎక్కువ మంది కొంచెం జోక్గా ఇదిగా ఉండే వాళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. ప్రతిదీ పట్టించుకుంటే ప్రతిదీ ఇది చేస్తూ ఉండే వాళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఎక్కువగా కలవను. ఎందుకంటే వాళ్ళతో ఏం మాట్లాడినా కూడా మనం మాట్లాడే దాంట్లోనే రాంగ్ వెతుకుతారు. అందుకని చెప్పి వాళ్ళతో నేను పెద్దగా మాట్లాడను, పెద్దగా ఇదవను. వాళ్ళతో ఉండడానికి కూడా పెద్దగా ఇష్టపడను. అలా ఉండే వాళ్ళతో కొంచెం మనం దూరంగా ఉండటమే బెటరు. ఏది కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఏది ముందుగానే జాగ్రత్తగా వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. అది ఉన్నది మా మామయ్యకే. అంటే తను వచ్చేసి మార్నింగ్ కూడా అన్నమే తింటాడు, మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం. అందుకని చెప్పి మేమైతే తినము బయట నుంచి. ఇందాక చెప్పా కదండి, బయట ఉండేట్లయితే తీసుకొచ్చాడు. ఇక తన కోసం అన్నం అయితే వండుతున్నాను, ఇక మా కోసం అయితే మధ్యాహ్నం వండుకుంటాను. షార్ట్ వీడియోలు తీసి ఎన్ని రోజులు అవుతుందో. ఈ ఆయిల్ అయితే కాలింది, దీంట్లో తాళం గింజలు అయితే వేసుకున్నాం. తాలింపు గింజలు కరివేపాకు వేసుకున్న తర్వాత నేను కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుంటాను. ఆనియన్స్ కొంచెం మగ్గితేనే మన కర్రీ టేస్ట్ వస్తుంది. నా వీడియోస్ ఎవరన్నా అంటే డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఎవరన్నా మిస్ అయ్యారేమో కామెంట్ చేయండి. అంటే 2 days నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా. అన్నం అయితే నీరు పీకుతుంది. చెమట ముక్క వస్తుంది అసలు. నైట్ బాగా, అంటే నైట్ కాదు, తెల్లవారుజామున 4 అయితే వర్షం పడింది. మేము పైన తడుచుకుంటూ వచ్చాం. ఇక ఇప్పుడు ఎండ బాగా కాస్తుంది అసలు, బయట ఉక్కపోతుంది, ఎండ అద్దరి పడుతుంది అసలు. ఇక ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమోటాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉల్లగడ్డ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకున్నాం. దీంట్లో కొంచెం సాంబార్, అంటే నేను పొద్దులు సాంబార్ అయితే వేస్తాను, సాంబార్ కారం. అలాగే దీంట్లోకి ఉప్పు, కొంచెం కారం, ఎవరో వచ్చారు చూడు. మగ్గునేద్దాం బాగా. మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో వాటర్ అయితే పోద్దాం. హైలో పెట్టాను, అందుకే నల్లగా వచ్చింది. కింద సిమ్లో పెట్టుకుంటే బాగుండేది. వాటర్ పోసుకున్నాం.
మగ్గనిద్దాం బాగా. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం లాస్ట్లో. మగ్గనిద్దాం కొంచెంసేపు. ఇప్పుడే కొంచెం ఉప్పు చూసి సరిపోతే కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెంసేపు మగ్గని చాపెట్టుకోండి. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు వేసి ఇస్తాం. వేసి ఇటు ఏం లేదు, ఇక్కడ ఇది కారం ఇప్పుడే ఉండే. కాలుతుంది. బాయ్ అండి, ఇచ్చేసి వస్తా. కూర